వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ మనం చెప్తున్నామండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకేనండి, మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 70 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 71 నుండి చూడండి. ఏ లెంత్ ఆర్ఎస్ 500 రూపీస్ టు బి ఫర్ 2 years అండ్ 300 రూపీస్ టు బి టు సి ఆఫ్ ఫర్ 4 years ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ at the same rate of interest and receives 2200 in all from both them as interest. The rate of interest per annum is అని ఇచ్చాడండి. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మిస్సింగ్ అయింది, ఇది కనుక్కోవాలి మనం. ఏ 5,000 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి బికి, 3,000 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి సికి ఒకే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ తో, అంటే ఒకే ఎస్ఐ రేట్ తో అప్పుగా ఇచ్చాడండి. వారిద్దరూ ఏకి చెల్లించిన మొత్తం వడ్డీ 2,200 అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అన్నాడు. వడ్డీ రేట్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇది కనుక్కోవాలండి. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అయితే చూడండి, 2 రకాలు, అంటే ఏ నుండి బికి వెళ్ళింది, నెక్స్ట్ సికి వెళ్ళింది. అలా 2 రకాలుగా ఇచ్చినప్పుడు మాత్రం ఫార్ములా ఉపయోగించుకోండి, సరిపోతుందండి. I is equal to PTR by 100 అండి. ఈ టాపిక్ లో ఈ ఒక్క ఫార్ములా మనం గుర్తుంచుకోమని చెప్పాము, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి సింపుల్ గా ఉంటుంది అనమాట అలా చేస్తే. ఇప్పుడు చూడండి, PTR బై 2000 ఇంటూ 5,000 కదా ఫస్ట్ది, 5,000 ఇంటూ కాలం ఎంత అండి 2 సంవత్సరాలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కదా, ఆర్ అని వేసుకోండి, బై 100 అండి, బై 100 ప్లస్ తర్వాత సికి ఎంత ఇచ్చాడండి, 3,000 ఇచ్చాడు కాబట్టి 3,000 ఇంటూ 4 సంవత్సరాలు ఇంటూ ఆర్ అండి, బై 100 అండి. ఈజ్ ఈక్వల్ టు మొత్తం మీద అతను వడ్డీ ఎంత వచ్చిందంటే 2,200 వచ్చిందండి. అవునా కాదండి? ఒక్క ఈక్వేషన్ వేస్తే మీకు ఆటోమేటిక్ గా క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసినట్టేనండి. ఈ 2 జీరోస్ 2 జీరోస్ ఈ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తామండి. 50 into 2 అంటే 100 అవుతుందండి, 100 ఆర్ అనమాట. 100 ఆర్ ప్లస్ 30 into 4 అంటే 120 అవుతుంది, 120 ఆర్ అండి. ఈజ్ ఈక్వల్ టు 2200. ఇప్పుడు 2 ప్లస్ చేశారు అనుకోండి, 220 అవుతుంది. 220 ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2200 అండి. మరి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2200 బై 220 అండి. ఇది క్యాన్సిల్ చేసినట్లయితే 10 మిగులుతుందండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10% అవుతుందండి. 10% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, మీకు ఒక్క ఈక్వేషన్ చేయడం రావాలంటే అది మనకి ఈ ఫార్ములా ఉపయోగించుకొని చేస్తున్నాం. ఓకేనండి, దీనికన్నా మించి ఫార్ములాస్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇన్స్టాల్మెంట్ లో వచ్చినప్పుడు ఒక ఫార్ములా గుర్తుంచుకుంటే మంచిది. అక్కడ కూడా మనకి ఒక టెక్నిక్ చెప్పడం జరుగుతుంది, దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 72 అండి. ఏ సమ్ ఆఫ్ ఆర్ఎస్ 725 ఈజ్ లెంట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 8 months. A sum of Rs 362.50 more is lent but at the rate twice the former. At the end of the year, Rs 33.50 is earned as interest from both the loans. వాట్ వాజ్ ద ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడండి. ఒకడు 725 రూపాయలు సంవత్సరం ఆరంభంలో ఒక ఎస్ఐ రేటుతో అప్పుగాను, 8 మాసాల తర్వాత 362.5ను రెట్టింపు ఎస్ఐతోను అప్పుగా తెచ్చాడండి. సంవత్సరం చివరి అతనికి 33.50 వడ్డీ మొత్తం 2 అప్పుల మీద కలిసి వచ్చిందండి. అయితే మొదటి వడ్డీ రేటు ఎంత అడుగుతుందండి, మొదటి వడ్డీ రేటు ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వడ్డీ రేటు మనకి మారదండి. మారదంటే ఎక్కడ రెట్టింపు అవుతుంది అంతే, కానీ మనకి మొదటి వడ్డీ రేటు కనుక్కుంటే చాలు. అంటే మొదటి ఆర్ అనుకున్నారు అనుకోండి, రెండోది ఏమవుతుందంటే 2R అవుతుంది. అంటే మొదటి ఆర్ కాబట్టి మీరు ఆర్ కనుక్కోవాల్సి ఉంటుంది. కనుక్కోండి. కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 మాసాల తర్వాత ఉన్నాడండి. ఇక్కడ మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 8 months. మొదట అసలు ఎంత అండి, 725 రూపాయలు కాబట్టి సేమ్ ఫార్ములా అండి. ఇంతకుముందు మనం ఏ ఫార్ములా ఉపయోగించామో ముందు క్వశ్చన్ కి అదే ఉపయోగించండి. I is equal to PTR by 100 అనే ఫార్ములా ఉపయోగిస్తున్నాం మనము. ఇక్కడ చూడండి ఏమవుతుందండి, 725 ఇంటూ టీ ఎంత, టైం ఎంత అండి, 1 year కాబట్టి 1 ఇంటూ, ఎందుకంటే ఈ 725 ఆరంభం నుంచి ఉందండి, మొత్తం ఎంత అంటే సంవత్సరం చివరి అన్నాడు కాబట్టి ఒక సంవత్సరం తీసుకున్నామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కూడా ఆర్ పెట్టుకోండి, బై 100 అండి.
ప్లస్ తర్వాత ఎంత అండి 362.50 ఇంటూ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ 8 మాసాల తర్వాత ఇచ్చాడండి. ఎన్ని మాసాలు ఉంటుందండి? 4 మాసాలు ఉంటుందండి. అంటే 4/12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2R అండి బై 100 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఎంత ఇచ్చాడు వడ్డీ? 33.50 అండి. ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్ వేయగలిగితే చాలు, ఇక్కడ నుంచి మీరు చేయగలరండి అంతా. ఈ 100 అటు పంపించండి. పంపించేస్తే 725 ఇంటూ ఆర్ అవుతుందండి. 725 ఇంటూ ఆర్, అదే 725 ఆర్ అని రాసుకోండి. ప్లస్ ఇక్కడ చూడండి 4 1 4 3 క్యాన్సిల్ అయిపోయిందండి. 2తో 2 ఇంటూ 362.50 చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 725 ఆర్ అవుతుందండి. బై 3 మిగిలిపోయింది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 33.50 ఉంది కదండి. ఈ 100 అటు వెళ్తే ఏమవుతుందంటే ఆ పాయింట్ పోతుందండి. ఎందుకంటే పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు రెండింటిని మనం ఎల్సిఎం చేసాం అనుకోండి. ఇక్కడ 725 ఆర్ కామన్ తీసేస్తే 725 ఆర్ కామన్ తీస్తే 1 + 1/3 ఉంటుందండి. మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 725 ఆర్ ఇంటూ 4/3 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 3350. ఆర్ కావాలి కాబట్టి ఏమవుతుందంటే 3350 ఇంటూ 3/4 అవుతుందండి. ఇంటూ బైలోకి వచ్చేస్తుందండి. ఇది ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తాము, బై అవుతుందండి. 725 అవుతుందండి. దీన్ని సాల్వ్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. సాల్వ్ చేయండి. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తాను చూడండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3250, సారీ 33 అనమాట. ఇది 3350 ఇంటూ 3 బై 4 ఇంటూ 725. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఏ టేబుల్తో పోతుందండి? 25 టేబుల్తో పోతుందండి. 25తో చూసుకున్నట్లయితే 25 2s 50 అండి. 50 అంటే 225 ఉంటుంది కదా, 25 9s అండి. ఇక్కడ చూసుకున్నట్టు 25 1s 25 అండి. ఇంకా 85 ఉంటుందండి. 25 3s 75 అండి. ఇంకా 100 ఉంటుందండి. 4s అండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 4తో క్యాన్సిల్ అవుతుందండి. 2తో క్యాన్సిల్ అవుతుంది, 4తో అవ్వదు. 2తో 2 2s 2తో చూసుకున్నట్లయితే 2 6 2 7 67 వచ్చిందండి. ఇంకా 29th ఇది మరి క్యాన్సిల్ అవ్వదండి. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 67 ఇంటూ 3 అంటే 3 7 21 2 3 6 18 ప్లస్ 2 అంటే 20 అండి. 201 అవుతుందండి. బై ఇక్కడ 58 అవుతుందండి. ఈ రెండింటికి ఆన్సర్ చేయండి. 58 1s 58 2s 58 3s పడుతుందండి. 58 4s ఎక్కువైపోతుంది కాబట్టి 3s అంటే 3 పాయింట్ సంథింగ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 పాయింట్ సంథింగ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఒకసారి చేసేయండి. 3.58తో చేసామనుకోండి, 3s కదా. 58తో చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చూడాలి కాబట్టి ఇలా రాసుకుందాము. 58 3s కాబట్టి 3 8s ఎంతండి? 24 2 5 3 5s 15 ప్లస్ 2 అంటే 17 అండి. 2 మైనస్ చేస్తే ఇక్కడ 7 వస్తుందండి. ఇక్కడ 9 ఉంటుంది కదా, 2 వస్తుంది, 27 వచ్చిందండి. పక్కన 0 పెట్టుకున్నాం, పాయింట్ పెట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు 58తో చూసుకున్నట్లయితే 58 6 వెళ్దామా? వెళ్ళలేమండి. 5 కూడా 25 250 ప్లస్ 5 40 250 290 అయిపోతుందండి, ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి 4 పడుతుందండి. 4 చూడండి, 4 8s 32 3 4 5s 30 సారీ 20 23 అవుతుందండి. మైనస్ చేసినట్లయితే 28 వస్తుందండి, 0. మళ్ళీ ఇప్పుడు 6 పడే అవకాశము ఉందా? 30 ఎక్కువ అయిపోతుంది, కరెక్ట్. ఒకసారి మైనస్ చేయండి. ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 3 వస్తుందండి, 380 వస్తుంది. 380 కాబట్టి 6 పడుతుందేమో చూడండి. 6 అయితే ఇది 48, అదొక 300 పడుతుందండి. 6 చూసుకున్నట్లయితే పడుతుంది కాబట్టి అంటే ఏమొస్తుందండి మనకి 3.46 వస్తుందండి. 3.46. ఇక్కడ మీకు నన్ ఆఫ్ దీస్ లేదనుకోండి, అప్పుడు మనము 3.6 అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్టేయొచ్చండి. అంటే సవరించినప్పుడు 3.5 వస్తుంది. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ పెట్టుకోండి. ఓకేనండి, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనండి, ఎక్కువ శాతం మీకు నన్ ఆఫ్ దీస్ ఉండదండి, భయపడకండి. ఓకే, మనకు దగ్గర ఆన్సర్స్ ఇవ్వలేదు. ఇక్కడ మాక్సిమం మనకి 3.6 ఆన్సర్ గా చూపిస్తాడు. కానీ ఏంటంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనకి 100% ఇదే పెట్టుకోవచ్చు అండి. మనం తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టుకున్నా సరే మనకు ఆన్సర్ అనేది ఇదే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందండి కంప్లైంట్ పెడితే. కాబట్టి మీరు దీని వైపు వెళ్ళకండి, ఇదే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కంప్లైంట్. ఇక్కడ ఎక్కడ సుమారుగా అడగలేదండి.
అప్రాక్సిమేట్ గానీ సుమారుగాని అడగలేదండి. కాబట్టి అటువంటి సందర్భంలో నన్ ఆఫ్ దీస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 73 అండి. ది డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ 2 డిఫరెంట్ సోర్సెస్ ఆన్ Rs 1500 ఫర్ 3 years ఈజ్ 13.50. ది డిఫరెన్స్ బిట్వీన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని ఇచ్చాడండి. 1500 మీద 2 విభిన్న వ్యక్తుల నుండి 3 సంవత్సరాల తరువాత వచ్చిన ఎస్ఐలో వ్యత్యాసము రూ. 1350. వారిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేటులో తేడా అడుగుతున్నాడండి. వడ్డీ రేటులో మొదటి వాడికి R1 అనుకున్నట్లయితే, రెండో వాడికి R2 అనుకున్నట్లయితే వీళ్ళిద్దరి మీద వ్యత్యాసం కావాలండి. వడ్డీలో వ్యత్యాసం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వడ్డీలో వ్యత్యాసం ఏమవుతుందండి, TR1 అవుతుందండి. ఇక్కడ TR2 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, టీ రెండింటికి కూడా మనకు 3 కాబట్టి 3 కామన్ తీసండి. 3 ఇంటూ R1 మైనస్ R2 అవుతుందండి. 3 ఇంటూ R1 మైనస్ R2 పర్సెంటేజ్ ఈక్వల్ మనకి ఇచ్చేసాడండి. అంతే 13.50 ఇచ్చాడండి. 13.50 అయితే 100% కావాలండి. 100% అంటే ప్రిన్సిపలే కదా కావాలి. ప్రిన్సిపల్ కావాలి కదా. ప్రిన్సిపల్ మనకు తెలుసు. దాన్ని ఉపయోగించుకొని ఇది కనుక్కుందాం. 100% ఈజ్ ఈక్వల్ ఎంత 1500 అండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ వాల్యూ కావాలి కాబట్టి ఇటు నుండి ఇటు చేసుకోవాలన్నమాట. అంటే 13 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. మీకు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. 13.50/1500 ఇంటూ 100 అవుతుందండి. ఈ 100తో గుణించినట్లయితే మనకి ఏమవుతుంది, 1350 అవుతుందండి బై 1500 అండి. ఈ 3 కూడా పంపించండి. R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి, బైలోకి వచ్చేస్తుందండి 3. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో చూసుకున్నట్లయితే 3 4 జ 12 అండి, 3 5 అండి. మళ్ళీ 15తో చూసుకున్నట్లయితే 15 10s అండి, 15తో 15 3s అండి. 3/10 వచ్చిందండి. 3/10 మీన్స్ ఏంటంటే 0.3 అండి. 0.3% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. R1 మైనస్ R2 అంటే వడ్డీలో తేడా అండి. వడ్డీలో తేడా ఎంత అంటే 0.3% అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 74 అండి. పీటర్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ ₹12,000 at the rate of 10% per annum simple interest and another amount rate of at the rate of 20% simple interest. The total interest earned at end of the year on the total amount invested became 14% per annum. Find the total amount invested అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎలిగేషన్ లో మనకు అనిపిస్తుందండి. పీటర్ ఏం చేశాడంటే 10% ప్రయాణం చెప్పున ₹12,000 మరికొంత డబ్బును 20% ప్రయాణం చెప్పున ఎస్ఐకి పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి మీద ఎంత వచ్చిందండి, 14% వచ్చిందండి. ఎస్ఐ అంటే 14% రేటుతో పెట్టుబడి అయింది అనమాట. ఇది అతను పెట్టుబడి ఎంత అడుగుతున్నాడండి. మొదట ఎంత పెట్టాడంటే 10% అండి. తర్వాత ఎంత పెట్టాడంటే 20% అండి. రెండింటి నుంచి ఎంత వచ్చిందండి, 14% వచ్చిందండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేసి ఇక్కడ 4 వస్తుందండి, ఇక్కడ 6 వస్తుందండి. 6, 4కి మన రేషియో చూసుకున్నట్టయితే 2 2s అండి, 2 3s అండి. అంటే 3:2 రేషియోలో వస్తుందండి. మనకి ఆల్రెడీ మొదటి పెట్టుబడి 10% చొప్పున ఎంత ఇచ్చాడండి, 12,000 ఇచ్చాడండి. అంటే ఈ 3 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 12,000 అండి. ఈ 3 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 12,000 అంటే ఏమైందండి, 3 ఇంటూ 4,000 అయిందండి. ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 4,000 అవుతుందండి. 2 ఇంటూ 4,000 ఏమవుతుందండి, 8,000 అవుతుందండి. మనకు కావాల్సిన ఆన్సర్ అంటే 8,000 అండి. అంటే రెండో పెట్టుబడి మరికొంత అన్నాడు కదండి, ఇదేమవుతుందండి 8,000 అవుతుందండి. అయితే మనకి ఏమడిగాడు చూడండి, అతను మొత్తం పెట్టుబడి ఎంత అన్నాడండి, మొత్తం పెట్టుబడి 12,000 ఇది ఒక 8,000 అండి. మొత్తం కలిపి ఏమవుతుందండి 20,000 అవుతుంది. 12,000 ప్లస్ 8,000 అనమాట. ఏమైందండి 20,000 అయింది. 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడని అర్థం అనమాట. ఓకేనండి. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 75 అండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹5,000 at some rate of interest and ₹4,000 at 1% high rate of interest. If the interest is both of the cases after 4 years is same, the rate of interest in the former case is అని ఇచ్చాడండి. 4 సంవత్సరాల తర్వాత 2 కేసులపై వడ్డీ ఒకేలా ఉంటే మునుపటి కేసులో వడ్డీ రేట్ ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ ఒక 6% ఇంట్రెస్ట్ తో పెట్టాడు అనుకోండి. ఇక్కడ ఏమైందండి, 1% పెరిగిందండి. అంటే R+1తో పెట్టాడండి. మరి 2 కేసులు ఏమైందండి, ఇంట్రెస్ట్ అనేది ఒకేలా వచ్చిందండి, వడ్డీ ఒకేలా వచ్చిందండి. దీన్ని మనం నార్మల్ ఫార్ములా అంటే I ఈజ్ ఈక్వల్ టు P/R అనే ఫార్ములా ఉపయోగించుకొని చేసుకున్నాం అనుకోండి, సింపుల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 వేరు కేసులు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, మొదటిసారి ₹5,000 అండి. మొదటిసారి ₹5,000 కాలం ఎంత చూడండి, 4 సంవత్సరాలు అండి. 2 కూడా 4 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 4 అండి. ఇంటూ ఏమవుద్దండి, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R తెలియదు కాబట్టి R అని తీసుకోండి బై 100 అండి. అంటే దీనికి వచ్చే ఇంట్రెస్ట్ అనమాట I ఈజ్ ఈక్వల్ టు ఇది.
మరి ఇక్కడ కూడా అయ్యే వస్తుంది కాబట్టి చేయండి. 4000 ఇంటూ కాలం ఇక్కడ కూడా 4 సంవత్సరాలేనండి. ఇక్కడ ఏమవుతుందంటే R+1 అవుతుందండి. ఎందుకంటే 1% పెరుగుతుంది. అధిక శాతం వడ్డీ అన్నాడు కాబట్టి. బై 100 అండి. ఇప్పుడు రెండులోనూ ఏం కట్ అయిందండి? 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మొత్తం ఇంటూలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఉన్న 3 జీరోస్ ఇక్కడ ఉన్న 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. అక్కడ ఏం మిగిలిందండి? ఇప్పుడు చూడండి ఇక్కడ 5R మిగిలిందండి. ఇక్కడ 5R. ఇక్కడ ఏం మిగిలిందండి? 4 ఇంటూ R 4R అండి. 4R ప్లస్ 4 మిగిలిందండి. ఈ 4R ఇటు తీసుకొచ్చారనుకోండి. 5R మైనస్ 4R అంటే ఏమవుతుందండి? R అవుతుందండి. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4% అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు 4%. అంటే మనకి ఏమడిగాడంటే మునుపటి కేసులో అంటే ఇది కావాలండి. మునుపటి కేసులో వడ్డీ రేట్ ఎంత అండి? 4% అండి. తరువాత రెండో కేసులో చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 5% అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 76 అండి. వాట్ షుడ్ బి ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ in which the simple interest on 2600 at 602/3% will be an exact number of rupees అని ఇచ్చారండి. చూడండి ఇక్కడ 2600 రూపాయల అసలు 6/2/3 రేటుతో వచ్చే ఎస్ఏ రూపాయలలో ఖచ్చితమైన సంఖ్య కావాలంటే కనీస సంవత్సరాల సంఖ్య అని అడిగాడండి. కనీస సంవత్సరాల సంఖ్య. ఇక్కడ సంవత్సరాల సంఖ్య అనేది మీకు తెలియదు కాబట్టి టీ అని తీసుకోండి. టీ తీసుకొని అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అంటే మనకి పాయింట్లో రాకుండా రావాలండి. అంటే చూడండి ఇక్కడ మనకు తెలిసిన ఫామ్ లో ఉపయోగించండి. I ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే PTR/100 అండి. ఇక్కడ మనకి టీ తెలియదు. ఇప్పుడు చూడండి 2600 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందండి 6 and 2/3 ఉందండి. 6 and 2/3 చూడండి ఇక్కడ 3 6 ఎంత అండి 18 అండి. 18 ప్లస్ 2 20/3 అవుతుందండి. 20/3 అనమాట. 20/3 ఇంటూ టీ బై 100 అవుతుందండి. ఈ వాల్యూ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలండి. ఇప్పుడు చూడండి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందండి? 26 ఇంటూ 20/3 ఇంటూ 2 మిగిలిందండి. సరే టీ మిగిలింది. సారీ టీ మిగిలిందండి. ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఎంత క్యాన్సిల్ అవ్వాలంటే ఈ 3 పోయిందని కూడా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందండి. 3 పోతే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ టీ ప్లేస్ ఎంత ఉంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందండి. చూడండి ఈ 3తో 26ని క్యాన్సిల్ చేయలేము. 20ని క్యాన్సిల్ చేయలేము. మరి ఇక్కడ టీనే క్యాన్సిల్ చేయాలి. అంటే టీ ఖచ్చితంగా 3 ఉంటేనే ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఇయర్స్ అవుతుందండి. 4 ఉన్న క్యాన్సిల్ అవ్వదు. 5 ఉన్న క్యాన్సిల్ అవ్వదు. 2 ఉన్న క్యాన్సిల్ అవ్వదు. ఈ 3 కాదు కాబట్టి మాక్సిమం మనకి ఏమవుతుందంటే 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఖచ్చితమైన సంఖ్య కావాలంటే అన్నాడు. ఖచ్చితమైన సంఖ్య కావాలంటే ఎగ్జాక్ట్ నెంబర్ కావాలి. డెసిమల్స్ రాకూడదు. డెసిమల్స్ రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ టీ ప్లేస్ ఎవరు ఉండాలంటే 3 మాత్రమే ఉండాలండి. ఓకే అర్థమైంది అనుకుంటాను. ఇది నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 77 అండి. ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ in two banks A and B are in the ratio 5:4. A person wants to deposit his total savings in the two banks in such a way that he receives equal half-year interest from both. He should deposit the saving in bank A and B in the ratio అని ఇచ్చాడండి. రెండు బ్యాంకులు ఏబీలు ఇచ్చే ఎస్ఐలు చూసుకున్నట్లయితే 5:4 అండి. ఒకడు తన పెట్టుబడిని 2 బ్యాంకుల్లోనూ అర్ధ సంవత్సరానికి సమానంగా ఎస్ఐ వచ్చేటట్టుగా ఏ నిష్పత్తిలో చేయాలి అని అడుగుతున్నాడు. ఏ నిష్పత్తిలో పెట్టాలని అడుగుతున్నాడండి. ఎస్ఐ అనేది ఎలా ఉంటుందండి? మనం పెట్టే అసలు బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి అసలు మనకి ఇవ్వలేదండి. ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏ బ్యాంకులో ఏ అమౌంట్ పెట్టాడు అనుకుందాం, బి బ్యాంకులో బి పెట్టాడు అనుకుందామండి. ఏ బ్యాంకులో ఏ పెట్టాడంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎస్ఐ రేట్ ఇచ్చాడండి. ఇక్కడ 5, 4 ఇచ్చాడు కాబట్టి దీన్ని 5x అని తీసుకోండి. 5x దీన్ని 4x అని తీసుకుందాం. 5x ఇంటూ అర్ధ సంవత్సరానికి కాబట్టి ఇంటూ 1/2 అని రాశాడు. ఇంటూ 1/2/100 అనమాట. ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి 4x అవుతుందండి. ఇంటూ ఇక్కడ కూడా అర్ధ సంవత్సరం కాబట్టి 1/2/100 అండి. ఏమైందండి? ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. రెండు కూడా ఉంటాయి. అర్ధ సంవత్సరానికి ఎస్ఐ సమానంగా ఉండాలి కాబట్టి రెండు సమానం చేస్తామండి. ఇక్కడ హాఫ్ పోయిందండి. ఏం మిగిలిందండి? ఇక్కడ ఎక్స్ పోయిందండి. ఎక్స్ పోయిందండి. ఇక్కడ 5a మిగిలిందండి. 5a ఇక్కడ ఏం మిగిలిందండి? 4b మిగిలిందండి. మనకి ఏం కావాలంటే ఎస్ఐ వచ్చేటట్టుగా ఏ నిష్పత్తిలో చేయాలి? ఏ నిష్పత్తి అంటే అసలు ఏ నిష్పత్తిలో ఉండాలి మనకు కావాలండి. అసలు అంటే a/bలు కావాలి కాబట్టి a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అటు పంపించండి. 4/5 అవుతుంది. అంటే a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4:5 అవుతుంది. 4:5
4:5 ఎక్కడ ఉందండి? బిలో ఉంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 78 అండి. A sum was put at simple interest at a certain rate for 3 years. Had it been put at 1% higher rate, it would have fetched 5,100 rupees more. This sum is అని ఇచ్చారండి. 3 సంవత్సరాల పాటు కొంత అసలు ఒక నిర్దిష్ట రేటుకు సాధారణ వడ్డీకి ఉంచబడిందండి. దీన్ని 1% అధిక రేటు ఉంచినట్లయితే దీనిని 5,100 అధికంగా పొందవచ్చండి. అయితే మొత్తం ఎంత అడుగుతుందండి? మీకు ప్రిన్సిపల్ తెలియదండి, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1% పెంచడం వల్ల, ఇంతకు ముందు 6 ఉండేదండి, ఇప్పుడు R+1 చేయడం వల్ల రేట్ ఆఫ్ మనకి చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి ఇక్కడ? టైం 3 ఇయర్స్ కాబట్టి, టైం ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్ కాబట్టి ఏమవుతుందండి? ఇక్కడ TR% 3R అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి? 3R+3 అవుతుందండి. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3R తీసి 3 డిఫరెన్స్ ఉందన్నమాట. డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 ఉందండి. అయితే 3% ఈజ్ ఈక్వల్ టు మనకి డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ ఎంత? 3% ఈజ్ ఈక్వల్ టు 5,100 అండి. అయినట్లయితే మనకు ప్రిన్సిపల్ కావాలండి. P ఈజ్ ఈక్వల్ టు 100% అండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏమవుద్దండి? 3 ఇంటూ ఇక్కడ ఏం చేస్తే అవుతుందండి? 3 ఇంటూ 3 1 జా 3, 3 7 జా 1700 ఇది చేస్తే అవుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుద్దండి? 1700 అవుతుందండి. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ అండి? 4 జీరోస్ వస్తున్నాయి కాబట్టి 17 పక్కన 4 జీరోస్ వేసుకోండి. ఇది 4 జీరోస్ ఏమవుతుందండి? 1,70,000 అవుతుంది. 1,70,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 79 అండి. If the annual rate of simple interest increases from 10% to 12.1/2%, a man's yearly income increases by Rs 1250. ఈజ్ ప్రిన్సిపల్ ఇన్ రూపీస్ ఈజ్ అని ఇచ్చారండి. వార్షిక ఎస్ఐ రేటుతో 10% నుంచి 12.5% ఎక్కువ చేస్తే ఒక సంవత్సర కాలంలో 1,250 రూపాయలు అధిక ఆదాయం వచ్చేదండి. అయితే అతను అసలు అడిగాడండి. ఇంతకు ముందు మన క్వశ్చన్స్ ఎలాగ చేసాం అలాగేనండి. ఇక్కడ కూడా ఏంటండి 1% పెంచాడండి. ఇక్కడ ఎంత శాతం పెంచాడు చూడండి. 10 నుంచి 12.5 అంటే 2.5% పెంచాడండి. 2.5% పెంచడం జరిగింది. మరి టైం ఎంతండి? 1 సంవత్సరం కాలానికి అన్నాడు కాబట్టి, అంటే మనకి TR% ఏమవుతుంది? 1 ఇంటూ 2.5 అవుతుంది. అంటే ఏమవుద్దండి? 2.5% వస్తుందండి. 2.5 మీన్స్ ఏం రాసుకోవచ్చండి? 5/2 అని రాసుకోవచ్చు అనమాట. ఇది పర్సెంటేజ్ అండి. ఇది R అండి. T కావాలంటే ఏమవుతుంది? 1 అండి. ఈ రెండు ఇంటూ చేయాలన్నమాట. చేస్తే చూడండి 5/2% వస్తుందండి. 5/2% ఈజ్ ఈక్వల్ టు లేదా 2.5 ని మీరు 2.5 అని కూడా తీసుకోవచ్చండి. 5/2% ఈజ్ ఈక్వల్ టు 2.5 అని రాసుకున్నాను. 2.5% ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1,250 రూపాయలండి. అయినట్లయితే మనకి P కావాలండి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 100/2.5 100/2.5 ఇంటూ 1250 అండి. ఓకేనండి. ఇప్పుడు 2.5తో డివిజన్ చేసేటప్పుడు మీకు కన్‌ఫ్యూజ్ ఉండకూడదంటే ఏంటంటే, ఒక 0 ఎక్స్‌ట్రా ఏసుకోండి. ఇక్కడ పాయింట్ తీసేయండి. తీసేసి ఇంటూ 1250 అండి. 25తో చూడండి, 25 5s అండి. 125 అంటే 50 అవుతుందండి. 50 ఇంటూ 1000 అంటే 50,000 అవుతుంది. అంటే అసలేమవుతుందండి? 50,000 అండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమడిగాడో అది చూసుకోండి. ఇక్కడ మనకి వార్షిక రేటు తేడా ఇచ్చాడండి. ఆ తేడా వలన ఒక సంవత్సర కాలంలో ఇక్కడ అధికంగా వస్తుందండి. అంటే ఇక్కడ కూడా తేడా ఇచ్చాడండి. ఇక్కడ తేడా ఇచ్చాడు, ఇక్కడ తేడా ఇచ్చాడు. కాబట్టి ఈ తేడా ఈజ్ ఈక్వల్ టు తేడాకి సమానం చేసామండి. అంటే ఇక్కడ పర్సెంటేజ్‌లో తేడా ఉంది. ఇక్కడ అమౌంట్‌లో తేడా ఉందండి. పర్సెంటేజ్‌లో తేడా ఈజ్ ఈక్వల్ టు అమౌంట్‌లో తేడా ఈక్వల్ చేసినట్లయితే మనకేమొచ్చిందండి? మనం ప్రిన్సిపల్ కనుక్కోవచ్చనమాట డైరెక్ట్‌గా. మనకి పర్సెంటేజ్‌లో తేడా అనేది ఎలా కనుక్కున్నామంటే TR%లో తేడా కనుక్కుంటామండి. T అనేది టైం అండి. టైం రెండింటికి కూడా 1 సంవత్సరం అండి. R మాత్రం తేడా వచ్చింది. ఎంతండి? 10 నుంచి 12.5 పెరిగింది. అంటే 2.5. 1 ఇంటూ 2.5 అంటే 2.5 అవుతుందండి. ఆ 2.5ని మనం ఏమని రాసుకోవచ్చంటే 2.5% అని రాసుకోవచ్చండి. ఓకేనండి. సందర్భాన్ని బట్టి రాసుకోవచ్చు. ఇక్కడ 5/2 కూడా రాసుకోవచ్చు. 5/2 అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉండిపోతుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ 2.5 అని రాసుకున్నామండి. ఏదైనా ప్రాబ్లమ్ లేదనమాట. ఓకే. అదే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 80 అండి. A money lender finds that due to fill the annual rate of interest from 8% to 703/4%, his yearly income diminishes by 61.50. Is capital is అని ఇచ్చారండి. ఒక వడ్డీ వ్యాపారి తన పెట్టుబడితో వార్షిక ఎస్ఐ రేటు 8% నుంచి 7.3/4% తగ్గుదల వల్ల సంవత్సరానికి వచ్చే ఆదాయం అంతా ఎంత తగ్గిపోతుందండి? 61.50 క్షీణత వచ్చింది. అయితే అతని పెట్టుబడి కావండి. క్షీణత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పర్సెంటేజ్‌లో తగ్గుదల వచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ కూడా మనం ఏం కనుక్కోవాలంటే TR% కనుక్కోండి.
టీఆర్ పర్సెంట్ అంటే టీ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ వాళ్ళ సంవత్సరానికి వచ్చే ఆదాయం అన్నది కాబట్టి టీ అనేది ఒక సంవత్సరం అండి. మరి రెండింటికి తేడా చూడండి 8 నుంచి 7 అండ్ 3/4 తేడా ఎంత అంటే 1/4 అండి. కాబట్టి ఇంటూ 1/4 అనమాట. 1 ఇంటూ 1/4 ఏమవుతుంది? 1/4 అవుతుందండి. 1/4 అవుతుంది. 1/4% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 61.50 అండి. దీన్ని 1/4ని 0.25 అని కూడా రాసుకోవచ్చండి. ఉంచేయండి ప్రాబ్లమ్ లేదు. మనకేం కావాలి? అతను పెట్టుబడి కావాలండి. అంటే 100% కనుక్కోవాలండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది బై ఇది అవుతుంది కాబట్టి 100/1/4 అండి. దాన్ని ఏం రాసుకోవచ్చు? పైకి తీసుకుంటే 4/1 అవుతుందండి. ఇంటూ 61.50 అండి. 61.50. ఇప్పుడు చూడండి 100 వెళ్ళిందనుకోండి. ఈ 2 మల్టిప్లై చేసినట్లయితే మనకేమవుతుందంటే 6150 అవుతుందండి. 6150 ఇంటూ 4 అండి. 4తో మల్టిప్లై చేసేయండి. 400 అంటే 4 తో 4 5 జా 22, 4 1 తో 4 ప్లస్ 2 అంటే 6 అవుద్దండి. 4 6 జా 24 అండి. అంటే 24,600 అండి. 24,600 ఎక్కడ ఉందండి? మనకి సి ఆప్షన్‌లో ఉంది కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చనమాట. ఓకేనండి. అర్థమైందనుకుంటాను. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో తేడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కూడా మనము డిఫరెన్స్ కనుక్కోవాలండి. టీఆర్ పర్సెంట్‌లో డిఫరెన్స్ కనుక్కోవాలి. వడ్డీ గురించి మాట్లాడాడు ఇక్కడ. చూడండి ఏమొచ్చింది? క్షీణత వచ్చిందండి. వడ్డీలో తగ్గుదల వచ్చిందండి. కాబట్టి టీఆర్ పర్సెంట్‌లో తగ్గుదల కనుక్కున్నామండి. టీఆర్ పర్సెంట్‌లో డిఫరెన్స్ ఇక్కడ కూడా టీఆర్ పర్సెంట్‌లో డిఫరెన్స్ అండి. 100% కనుక్కున్నాం. 100% వచ్చిందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే 24,600 వచ్చిందంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా పెద్దది చేయడానికి ప్రయత్నించొద్దండి. టైం వేస్ట్ అయిపోతుందన్నమాట. నార్మల్ ప్రొసీజర్‌లో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనే ఫార్ములా ఉపయోగించుకోవచ్చండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించినా మనకొస్తుంది. కొద్దిగా ఇంక లెంథీ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే మొదటిసారి 8%తో కనుక్కోవాలి. తర్వాత 7.5%తో కనుక్కోవాలి. రెండిటికి తేడా దీనికి సమానం చేయాలండి. ఇప్పుడు మీకు పి తెలీదు కాబట్టి ఇక్కడ రెడ్ అంతా చేసి చూపిస్తాను చూడండి. పి తెలీదు కాబట్టి పి ఇంటూ టైమ్ ఆఫ్ అంటే రెండిటికి 1 ఇయరే కాబట్టి పెట్టుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8% అండి. బై 100 అనమాట. మైనస్ ఇక్కడ కూడా పి అండి. 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 7 అండ్ 3/4 అండి. 7 అండ్ 3/4 బై 100 అనమాట. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఎంత వస్తుందంటే 61.50 వస్తుందండి. ఇప్పుడు చూడండి 2 మైనస్ చేయాలి. ఈ బైలో ఉన్న 100 ఇటు పంపించేస్తారు. ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది? 8 ఇంటూ పి 8పి అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి? 7.5 7.5 అంటే 7.5 కాదు. 7 అండ్ 3/4 ఇంటూ పి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 61.50 అవుతుంది. ఈ రెండు మైనస్ చేసామనుకోండి ఎంత అవుతుంది? 1/4 పి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 61.50. మరి పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6150 ఇంటూ 4 అవుతుందండి. మళ్ళీ చేస్తే ఏమొస్తుంది? ఇదే వస్తుంది. ఓకేనండి. పర్వాలేదండి. మనం నార్మల్ ప్రాసెస్‌లో చేసుకుంటే మనం ఏంటంటే నోట్ లెక్కలో చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మనము మీకు అర్థం అవ్వడానికి ఇన్ని స్టెప్స్ రాస్తున్నాను నేను. ఇక్కడ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ ఎంత మనకు వాల్యూ రావచ్చు. ఇక్కడ యారో మార్క్ మీద వాల్యూ వచ్చిందనుకోండి సింపుల్‌గా మనం ఆన్సర్ పెట్టొచ్చండి. ఇక్కడ యారో మార్క్ మీద వాల్యూ రాలేదు. మనకి ఎక్కువ శాతం ఏమొస్తుందంటే యారో మార్క్ మీద వాల్యూ వస్తుంది కాబట్టి వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు. అప్పుడు దీనికంటే ఇది చాలా బెటర్ అయిపోతుందన్నమాట. ఓకేనండి. కాబట్టి మీకు ఏది నచ్చితే చేసుకోండి. మనం చెప్పానైతే ఈ టాపిక్‌లో ఈ ఒక్క ఫార్ములా మీకు చాలు అని. ఈ ఫార్ములా మీకు అమౌంట్ కావాలనుకుంటే P+I. టోటల్ అమౌంట్ కావాలంటే అసలుకి వడ్డీ కలిపిస్తే మనకి అమౌంట్ వస్తుంది. టోటల్ అమౌంట్ వస్తుంది. ఈ ఫార్ములా ఈ 2 ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఇంకేం అవసరం లేదండి. దీనికి విపరీతంగా మన ఫార్ములాస్ ఉంటాయండి. అందులో మీకు చెప్పాను నేను. చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. దగ్గర దగ్గర 12-16 వరకు ఉంటాయి. నేనైతే 12 చెప్తుంటాను. ఇంతకుముందు క్లాసెస్‌లో. కానీ మనం ఏం ఫార్ములాస్ ఏం చెప్పట్లేదండి. మనం చెప్పింది ఏంటంటే 100% ఈజ్ ఈక్వల్ టు పి. ప్రిన్సిపల్ అన్నమాట. అదే టీఆర్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అదే 100 ప్లస్ టీఆర్ పర్సెంట్ అయితే 100 అంటే ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. అదే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే ఏమొస్తుందండి? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ వస్తుందండి. ఇవే మనం చెప్పుకున్నామండి. ఇవి గుర్తుంటే చాలన్నమాట. ఓకే. అది. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఎన్ని వీడియోస్ 80 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.